మంచి ఫిట్నెస్తో ఉన్నాం, రోజు జిమ్లో కఠినమైన వ్యాయామాలు చేస్తున్నాం, మాకసలు గుండె జబ్బు వచ్చే అవకాశమే ఉండదని అనుకుంటారు మనలో చాలామంది. నిజానికి అలాంటి భావన తప్పంటారు డాక్టర్లు. శారీరక శ్రమ, వ్యాయామం మూలంగా శారీరక సామర్థ్యం మెరుగుపడుతుంది. అందులో సందేహం అక్కర్లేదు. అంత మాత్రాన గుండెపోటు రాదని, గుండె జబ్బుల ముప్పు లేదని భావించకూడదు. ఫిట్గా ఉన్నప్పటికీ గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. శారీరకంగా మంచి ఫిట్నెస్ ఉన్నప్పటికీ గుండెపోటు వచ్చే అవకాశాలు ఎందుకు పెరుగుతాయో, గుండె జబ్బుల ముప్పును తప్పించుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో మధ్య వయసు వాళ్లు ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారు. దీంతో శారీరక సామర్థ్యం మెరుగుపడడంతో పాటు జీవితకాలం కూడా పెరుగుతోంది. ఓవైపు చూస్తే ఇది మంచి పరిణామమే. అయితే శరీరం ఫిట్గా ఉన్నప్పటికీ గుండె జబ్బులు, గుండెపోటు ముప్పు కూడా ఎక్కువగానే ఉంటోందని పరిశోధనలు చెబుతున్నాయి. నిజానికి శరీరం ఫిట్గా ఉన్నంత మాత్రాన గుండె జబ్బు రాకూడదనేమీ లేదు. వారి కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నప్పుడు, దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురవుతున్నప్పుడు, అధిక బరువు, స్థూలకాయం, షుగర్ వంటి జబ్బులతో సతమతం అవుతున్నప్పుడు సహజంగానే గుండె జబ్బుల ముప్పు కూడా పెరుగుతుంటుంది. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ 45 ఏళ్లు దాటిన తర్వాత గుండె జబ్బు ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్లు. చాలామంది పేషెంట్స్కి ఏంటంటే సన్నగా ఉన్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఫిట్గా ఉన్నాము, అంటే అసలు చూస్తే అసలు సినిమా యాక్టర్ లాగానో లేకపోతే మంచి అథ్లెటిక్గానో ఉన్నాము. సో మనకి గుండె సమస్యలు రావు అన్న భరోసాలో ఉంటారండి. కాకపోతే ఇలాగా బాగా ఫిట్గా ఉన్నా, మంచి లైఫ్ స్టైల్ ఉన్నా స్టిల్ గుండె సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు మనకి గుండె జబ్బు అంటే గుండెపోటు రావటం కానీ, గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటానికి అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఏంటంటే కొన్ని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే మనం మార్చుకోగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్. కొన్ని నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే మనం మార్చుకోలేని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మార్చుకోలేని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి ఫ్యామిలీ హిస్టరీ. అంటే మన కుటుంబంలో ఎవరికైనా 60 సంవత్సరాల వయసులోపు, ఆ చిన్న వయసులోనే హార్ట్ అటాక్ ఎవరికైనా వచ్చి ఉంటే అది ఆ కుటుంబంలో మిగతా వారికి కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. సో జెనెటిక్గా వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది పెరిగే వయసు. 60 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత మనకి అన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నా కూడా కేవలం వయసును బట్టి బ్లాకేజెస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది పురుషులు స్త్రీలు కంపేర్ చేసి చూస్తే పురుషుల్లో జనరల్గా ఎస్పెషలీ తక్కువ వయసులో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఈ 3 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, సో మనం అంతా ఫిట్గా ఉన్నా కానీ, అంతా పర్ఫెక్ట్గా లైఫ్ స్టైల్ ఉన్నా కానీ స్టిల్ వాళ్ళలో హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మన శరీరం ఎంత ఫిట్గా ఉన్నప్పటికీ వంశపారంపర్యంగా కూడా గుండె జబ్బులు సంక్రమించే ముప్పు ఉంటుంది. కొంతమందికి వంశపారంపర్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇలాంటప్పుడు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు త్వరగా దెబ్బతిని వాటిలో పూడికలు చేరుతుంటాయి. వంశపారంపర్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవారిలో శరీరం అదనపు కొవ్వును బయటకు వెళ్లగొట్టలేదు. ఫలితంగా రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు పెరుగుతూ వస్తాయి. రక్తనాళాల లోపలి గోడల్లో కొలెస్ట్రాల్ పెరుగుతున్న కొద్దీ పూడికలు కూడా పెరుగుతూ వస్తాయి. దీంతో గుండెకు రక్త సరఫరా తగ్గుతూ వస్తుంది. ఇది గుండె నొప్పికి, చివరికి గుండెపోటుకు దారితీస్తుంది. వంశపారంపర్యంగా అధిక కొలెస్ట్రాల్ సమస్య తలెత్తడంలో LDLR, APOB, PCSK9 జన్యువులది కీలక పాత్ర అంటారు నిపుణులు. ఇప్పుడు చాలామంది అనుకుంటే నేను ఫిట్గా ఉన్నాను, ఎక్సర్సైజ్ చేస్తాను, నా కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంటుంది అని అనుకుంటారు. కానీ అలా కాదండి. మన రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్లో 1 వంతు మాత్రమే, అంటే 3వ వంతు మాత్రమే, 1/3 మాత్రమే మన లైఫ్ స్టైల్ని బట్టి, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. మిగతా 2/3 మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ని బట్టి ఉంటుంది. అంటే మన బాడీలో 2 వంతుల కొలెస్ట్రాల్ మన బాడీలోనే తయారవుద్ది. సో కొద్దిమందికి ఏంటంటే కంప్లీట్గా ఫిట్గా ఉన్నా కూడా వాళ్ళు జన్యుపరమైన కారణాలతోటి బాగా హై కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అంటే చూడటానికి పైన అంతా బాగానే ఉంటారు, కానీ వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ ఉండాల్సిన దానికంటే 2 రెట్లు 3 రెట్లు కూడా ఎక్కువ ఉండొచ్చు. అది కేవలం పరీక్ష చేసుకున్నప్పుడు మాత్రమే మనకి తెలియచ్చు. అదేవిధంగా బీపీ ఉండొచ్చు. బీపీ అనేది కూడా కొంతమందికి జెనెటిక్గా, వంశపారంపర్యంగా కూడా రావచ్చు. సో మనం ఫిట్గా ఉన్నా కూడా కొద్దిమందిలో బీపీ ఉండొచ్చు. ఆ బీపీ మనం చెక్ చేసుకుంటే తప్ప తెలియకపోవచ్చు. అంటే హై బీపీ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ లక్షణాలు అనేవి కనిపించకపోవచ్చు. అదేవిధంగా
షుగర్ కూడా మనకి పైకి ఫిట్గా కనిపించినా కొద్దిమందిలో షుగర్ ఉండే అవకాశం ఉంది. ఆ షుగర్ అన్డిటెక్టెడ్గా ఉన్నప్పుడు షుగర్ వలన కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎవరైనా పర్ఫెక్ట్గా ఫిట్గా ఫిజికల్గా బయటికి ఫిట్గా కనిపిస్తున్నా కూడా ఇలాంటి ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అవి కనుక మనం కనుక్కోలేకపోతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వలన కూడా మనకి గుండె జబ్బులు, గుండె సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వంశపారంపర్యంగా రక్తంలో అధిక కొలెస్ట్రాల్ సమస్యగా వస్తున్నప్పుడు చిన్న వయసులోనే గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా రక్తంలో అధిక కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి స్టాటిన్ రకం మందులు బాగా ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. తరచూ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. 40 ఏళ్లు పైబడిన వారు కనీసం ఏడాదికోసారైనా లిపిడ్ ప్రొఫైల్ని చేయించుకోవాలి. ఫలితాల్ని బట్టి అవసరమైతే డాక్టర్లు చికిత్సను సూచిస్తారు. కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి మందులతో పాటు మంచి పోషకాహారాన్ని తీసుకోవడం, నిత్యం కాసేపు వ్యాయామం చేయడం ముఖ్యమే అంటారు డాక్టర్లు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 100కి 2 వంతుల కొలెస్ట్రాల్ మన బాడీలో తయారవుతుంటుంది అనమాట. ఈ కొలెస్ట్రాల్ ఎంత తయారవుతుంది అనేది మన జెనెటిక్ మేకప్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ జెనెటిక్ మేకప్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే వంశపారంపర్యంగా కొంతమందికి బాడీలోనే ఎక్కువ కొలెస్ట్రాల్ తయారయ్యే అవకాశం ఉంటుంది. అందుకని బాగా ఫిట్గా ఉన్న వారిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా బాగా లావుగా ఉన్న వారిలో కూడా ఒక్కోసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే ఒకటి వెరీ క్లియర్ ఏంటంటే మీకు బేస్ లైన్ కొలెస్ట్రాల్ ఉందనుకోండి, అంటే లెటస్ సే మనకి బేస్ లైన్ టోటల్ కొలెస్ట్రాల్ ఒక 200 ఉందనుకున్నాం. మనం రెగ్యులర్గా డయట్, ఎక్సర్సైజు ఇవన్నీ స్ట్రిక్ట్గా పాటించడం వలన ఆ కొలెస్ట్రాల్ లెవెల్ని మనం దాదాపు 15% తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనకేం కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండదేమో అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అందుకని అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. శరీరం ఫిట్గా ఉన్నప్పటికీ గుండె జబ్బుల ముప్పు పొంచి ఉంటుందనే విషయాన్ని విస్మరించకూడదు. ఫిట్గా ఉన్న చాలా మందిలో గుండె జబ్బుల తాలూకు ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు విరుచుకుపడుతున్న సందర్భాల్ని మనం తరచుగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం ఎంత ఫిట్గా ఉన్నప్పటికీ, నిత్యం వ్యాయామం చేస్తున్నప్పటికీ నడి వయసులోకి వచ్చాక తరచూ గుండెకు సంబంధించిన పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తెలుసుకుంటూ ఉండాలి. కొవ్వు పదార్థాలని అధికంగా తీసుకోకూడదు. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి.